హాయ్ గైస్, దిస్ ఇస్ రఘు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం పద్మభూషణ్ నటసింహం నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ దగ్గర కెరీర్ లోనే బెస్ట్ ఫామ్ తో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో టాలీవుడ్ కెరీర్ లో పీక్ ఫామ్ లో ఉన్న బాలయ్యకి తెలుగు రాష్ట్రాల్లో నైజాం ఏరియాలో ఒకప్పుడు వీక్ మార్కెట్ ఉండేది. సీడెడ్ లో ఎంతలా కుమ్మేసినా కూడా నైజాం మార్కెట్ లో మాత్రం బాలయ్య సినిమాలు కొంచెం తక్కువ కలెక్షన్సే సొంతం చేసుకునేవి. అఖండ సినిమా ముందు వరకు ఇక్కడ బాలయ్య సినిమాలకు సాలిడ్ ఎదురు దెబ్బలు ఎక్కువగా తగిలేవి. కానీ అఖండ నుండి తన మార్కెట్ ను పెంచుకుంటూ దూసుకుపోతున్న బాలయ్య నాన్ స్టాప్ గా 4 సినిమాలతో దుమ్ము దుమారం లేపే కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నాడు. ఇందులో భాగంగానే నటసింహం బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ కలెక్షన్స్ పరంగా ఓవరాల్ గా బాలయ్య కెరీర్ లోనే నెంబర్ 1 గా నిలిచినా కూడా నైజాం లో అండర్ పర్ఫామ్ చేసింది. దీనికి కారణం లేకపోలేదు. నైజాం లో ఈ సంక్రాంతికి ఏర్పడ్డ పోటీ వల్లనో థియేటర్ సమస్య వల్లనో కాస్త అటు ఇటుగా వసూళ్లు అయితే పర్వాలేదనిపించాయి. అయినా కూడా ఓవరాల్ గా బాలయ్య లాస్ట్ 4 సినిమాల టోటల్ షేర్ లెక్క 75 కోట్ల రేంజ్ లో ఉండడం విశేషం. అఖండ మూవీ టోటల్ రన్ లో ఇక్కడ 21,25,00,000 షేర్ ని అందుకోగా తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి సినిమా 18,50,00,000 షేర్ ని సాధించింది. ఇక ఆ తర్వాత హ్యాట్రిక్ హిట్ అయిన భగవంత్ కేసరి సినిమా 19,50,00,000 రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోగా లేటెస్ట్ గా విడుదలై బాక్సాఫీస్ వద్ద విలయ తాండవం చేసిన డాకు మహారాజ్ మూవీ టోటల్ రన్ లో 16,35,00,000 రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా టోటల్ గా 4 సినిమాల టోటల్ షేర్ లెక్క 73 కోట్ల రేంజ్ లో ఉండగా యావరేజ్ గా ఒక్కో సినిమాకు ఇక్కడ బాలయ్య 18,25,00,000 రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటూ సీనియర్స్ లో ప్రస్తుతానికి బెస్ట్ యావరేజ్ తో దూసుకుపోతున్నాడు. ఇక రానున్న రోజుల్లో అఖండ 2 తో ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి. సో దట్స్ ఆల్ గైస్, ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.